హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి వాళ్ళు ఫాలో అవ్వాల్సిన టిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. పీసీఓడి అనే సమస్య చాలా కామన్గా చూస్తున్నామండి. ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. సో కొంతమందికి జెనెటిక్ టెండెన్సీ ఉన్నప్పుడు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ ప్రాబ్లం అనేది బయటపడుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడటం వల్ల వీళ్ళకి అండం పెరిగి విడుదలవడం అనేది కరెక్ట్గా జరగదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి అండ్ మేల్ హార్మోన్ అనేది ఎక్సెస్గా ఉండడం వల్ల దానికి సంబంధించిన సిమ్టమ్స్ అనేవి చూస్తాము. సో పీసీఓడి సమస్య ఉన్నప్పుడు చాలామందికి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుందా అనే డౌట్ ఉంటుందండి. సో మీరు సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫాలో అయినా కూడా మీకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో బేసికలీ లైఫ్ స్టైల్ డిజీజ్ కాబట్టి డెఫినెట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవ్వడానికి కానీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. సో ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మీరు పాటించాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వ్యాయామం చేయడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఆటోమేటిక్గా న్యాచురల్గానే పీసీఓడి అనేది కంట్రోల్లోకి వచ్చి ప్రతి నెల ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి బాగుంటాయి. సో వెయిట్ లాస్ అనే పాటికి చాలామందికి ఎన్నో డౌట్స్ ఉంటాయండి. సో వెయిట్ లాస్ అనేది కేవలం ఎక్సర్సైజ్ వల్లే కాదు, డయట్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఏం తింటున్నారు, మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారా లేదా అనేది. సో కామన్గా మేము ప్రతి ఒక్కళ్ళకి అట్లీస్ట్ ఒక 45 minutes to 1 hour ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది సజెస్ట్ చేస్తాము. కనీసం వారంలో 5 రోజులు మీరు చేసినా కూడా మీరు డెఫినెట్లీ మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. పీసీఓడి ఉన్న వాళ్ళలో ఒక 5% వెయిట్ లాస్ వచ్చినా కూడా వాళ్ళకి డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. పీరియడ్ రెగ్యులరైజ్ అవ్వడానికి కానీ, వాళ్ళకి మొటాలు రావడం తగ్గడం కానీ, లేకపోతే ఈ హెయిర్ గ్రోత్ అనేది తగ్గడం కానీ, అండ్ ఆఫ్కోర్స్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కానీ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా జిమ్కి వెళ్ళే చేయాలి అని కాదండి. సింపుల్ వాకింగ్ చేసినా చాలు, బ్రిస్క్ వాక్ చేయాలి. అండ్ ఇది కాకుండా హెల్తీ డయట్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఓన్లీ ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ ఫుడ్ కంట్రోల్ లేకుండా తింటే ఆబ్వియస్లీ దానివల్ల ఎక్కువ రిజల్ట్ అనేది ఉండదు. సో హెల్దీ బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవాలి. మెయిన్గా పీసీఓడి ఉన్నవాళ్ళు ఎక్కువగా షుగర్కి సంబంధించిన ఫుడ్ ఏదైనా అవాయిడ్ చేయాలి. సో డైరెక్ట్ షుగర్స్ కన్జ్యూమ్ చేయడం కానీ, స్వీట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ కంప్లీట్గా మానేయాలి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో రెగ్యులర్గా హెల్దీ ఫుడ్ అంటే మనం ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సలాడ్స్, డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ సజెస్ట్ చేస్తామండి. ఏదైనా మోడరేట్ క్వాంటిటీలో తీసుకోమని చెప్తాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. సో థర్డ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి. సో దీనికి మీరు ఎలాంటి టిప్స్ అయినా ఫాలో అవ్వచ్చు. మీకు సూటబుల్గా మీకు నచ్చిన పని చేయడం కానీ, డాన్స్ చేయడం కానీ, యోగాకి వెళ్ళటం కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఏదైనా కూడా స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల కూడా చాలామందికి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి మీరు తగ్గ జాగ్రత్తలు అనేవి పాటించాలి. ఫోర్త్ థింగ్ స్లీప్ అనేది అడిక్వేట్గా ఉండాలి. సో నైట్ కనీసం 6 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉంటే చాలా మంచిది. దీనివల్ల కూడా మనకు పీసీఓడి పైన చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో నిద్ర లేమి వల్ల కూడా మనకి స్ట్రెస్ పెరుగుతుంది అండ్ దానివల్ల పీసీఓడి సిమ్టమ్స్ అనేవి వర్సన్ అవుతాయి. సో ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అవుతే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అయ్యి దానివల్ల ఎగ్ ప్రతి నెల కరెక్ట్గా రిలీజ్ అయ్యి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావడానికి డెఫినెట్లీ ఛాన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా మనం పీసీఓడి చూస్తాము. సో లావుగా ఉంటేనే పీసీఓడి వస్తుంది అని కాదు, సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా పీసీఓడి చూస్తాము. సో వీళ్ళు వెయిట్ లాస్ కాకుండా మిగతా టిప్స్ అన్ని ఖచ్చితంగా పాటిస్తే వాళ్ళకి దానివల్ల బెనిఫిట్ అనేది చూస్తాం. సో పీసీఓడి ఉంటే మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు అని అయితే కాదు. సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల సింపుల్ టిప్స్ ఫాలో అవుతే మీకు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.